అసలు ఎంత గోల పెట్టాను, ఎన్ని మాటలు అన్నాను, అయినా కానీ మీరు మారలేదు. మీరు పూర్తిగా ఆవిడ మాయలో ఉన్నారు. ఇది నిజం, ఇదే నిజం. మీరు నాకు అన్యాయం చేస్తున్నారు, మీరు నన్ను మోసం చేస్తున్నారు. నేను మీ చేత తాళి కట్టించుకున్న భార్యనండి, మిమ్మల్ని నమ్ముకున్నా. ఆయన వాళ్ళందరినీ వదులుకుని వచ్చిన ఒక ఆడపిల్లని. తిట్టినా కొట్టినా అసలు ఏం చేసినా భరిస్తుంది. ఎక్కడికి వెళ్తుందన్న ధైర్యంతోనే కదా మీరు నన్ను ఇలా ఏడిపిస్తున్నారు. నాకు నా బిడ్డకి ఇంత విషం పెట్టి చంపేయండి. మీకు మాకంటే సంధ్యని కావాలనుకుంటే మేము చచ్చిన 3వ రోజే మీకు నచ్చిన చోటికి వెళ్ళండి, మీకు నచ్చిన వ్యక్తితో తిరగండి. ఏం చెప్పినా అర్థం చేసుకునే పరిస్థితుల్లో లేదు. దీనికి తోడు పరిస్థితులు కూడా ఇలా వచ్చాయి. జరుగుతున్నవన్నీ చూస్తుంటే నా మీద నాకే అసహ్యం వేస్తుంది. సంధ్య, ఏం ఆలోచిస్తున్నావు? ఏదో జరుగుతుందండి. నన్ను కావాలనే ఎవరో నీళ్లలో పడేటట్టు చేశారు. ఏం మాట్లాడుతున్నావు సంధ్య? నిన్ను నీళ్ళలోకి పడేటట్లు చేయడం ఏంటి? అవునండి, నేను కాలు జారి పడిపోలేదు. ఎవరో కాలు అడ్డు పెట్టడం వల్లే నేను నీళ్లలో పడిపోయాను. ఖచ్చితంగా ఏదో జరుగుతుంది. నీ మీద అంత కోపం ఎవరికుండుంటుంది? పైగా నువ్వు నీళ్ళల్లో పడ్డప్పుడు వింధ్య కూడా చాలా దూరంలో ఉంది కదా. వింధ్య దూరంగానే ఉందండి, కానీ మౌనిక నా వెనకాలే ఉంది. అంటే మౌనికి పనిచేసి ఉంటుందంటావా? నిన్ను తను నీళ్ళలోకి తోసి చంపడానికి సిద్ధపడిందా? అంటే ఆ వింధ్య మౌనికతో ఇలా చేయించుంటుంది. నేనిప్పుడే వాణిగారితో చెప్పి దాని సంగతి తేలుస్తాను. ఏవండి, ఆగండి, నా మాట వినండి. ఎందుకండి ఈ ఆవేశం? ఆవేశం రాక ఎలా ఉంటుంది సంధ్య? నాకేమో ఈత రాదు. సమయానికి అక్కడ రాజేష్ గారు లేకపోయి ఉంటే నీ పరిస్థితి ఏమై ఉండేది? తలుచుకుంటేనే భయం వేస్తుంది. ఇది ఖచ్చితంగా మౌనిక పని కాదు, ఆ వింధ్య పనే. వింధ్య మౌనికతో ఇలా చేయించుంటుంది. అసలు వింధ్యకి నిన్ను చంపేంత కోపం ఉందా? అసలు ఏంటి సంధ్య ఇది? ఏంటండి ఇలా మాట్లాడుతున్నారు? దానికి ఏ కోపం లేకుండానే మన షాప్ తగలబెట్టిందా? ఏ కోపం లేకుండానే నాకు రోడ్డు మీద యాక్సిడెంట్ అయ్యి రాజేష్ గారు కాపాడితే పోతే పోని అనుకోకుండా ఎందుకు కాపాడారు అని గొడవ పడుతుందా? చివరికి రాజేష్ గారు నాకు రక్తం ఇస్తే నా భర్త రక్తం నాకివ్వు అని నిలదీస్తుందా? మరి నీ మీద అంత కోపం పెంచుకున్న దాన్ని నువ్వెందుకు ఇష్టపడుతున్నావు సంధ్య? ఇంకా స్నేహం స్నేహం అంటూ ఎందుకు వెంపర్లాడుతున్నావు? తను మారదు సంధ్య, నీ గురించి ఆలోచించదు. తనిప్పుడు కోరుకుంటుంది నీకేదో మంచి జరగాలని కాదు, నీకు కీడు జరగాలని, నువ్వు జీవితాంతం ఏడుస్తూ ఉండాలని. నువ్వు మనశ్శాంతిగా ఉండకూడదని కోరుకునే వింధ్యతో ఇంకా నీకు స్నేహం అవసరమా? ఈ విషయం నీకెన్నోసార్లు చెప్పినా నువ్వింకా స్నేహం వింధ్య అనుకోవడం మూర్ఖత్వం అవుతుంది.
మనకి అన్ని నష్టాలు వింధ్య చేసిందని తెలుసు. కానీ వింధ్యని నువ్వు పల్లెత్తి మాట అనవు. ప్రతిసారి వింధ్య నిన్ను వేలెత్తి చూపిస్తుంది, నోటికొచ్చినట్టు మాట్లాడుతుంది. అయినా నువ్వు మౌనంగా భరించాలి. మన మంచితనం చేతగానితనం కాకూడదని నీకు ఎన్నిసార్లు చెప్పాలి? నువ్వింత జరిగిన తర్వాత కూడా వాణిగారికి చెప్పి ఆ మౌనికని వింధ్యని నిలదీయకపోతే అర్థం ఉండదు సంధ్య. ఏమండి, ఈ పని చేసింది వింధ్య అని అక్కడున్న రాజేష్ గారికి, వాణి అత్తయ్యకి, మావయ్యకి అందరికీ తెలుసు. మనం వింధ్య గురించి బాధపడుతున్నాం, వాళ్ళు వింధ్య గురించి నలిగిపోతున్నారు. దానికి తోడు సమయానికి మీకు ఈత రాకపోవడం, అక్కడ ఇంకెవరూ లేకపోవడం వల్ల రాజేష్ గారు నీళ్లలోకి దూకి నన్ను సేవ్ చేశారు. రాజేష్ గారు నన్ను కాపాడారన్న కోపంతో రాజేష్ గారిని ఎన్ని మాటలు అంటుందో, రాజేష్ గారు ఎంత హర్ట్ అయి ఉంటారో నేను గెస్ చేయగలను. నేను నీళ్లల్లో పడిపోవడమే కావాలనుకున్న వింధ్య రాజేష్ గారు నన్ను కాపాడడం ఎట్టి పరిస్థితుల్లోనూ సహించదు. పాపం రాజేష్ గారు నా వల్ల ఎన్ని మాటలు పడుతున్నారో, ఎంత బాధపడుతున్నారో. వింధ్య రాజేష్ గారిని ఎన్ని సూటిపోటి మాటలని హింసిస్తుందో అని తలుచుకుంటేనే నాకు భయం వేస్తుంది. వాళ్లే పుట్టడు సమస్యల్లో ఉన్నారు. ఇప్పుడు మనం వెళ్ళి మనం కంప్లైంట్ చేస్తే వాళ్ళ సమస్యలే వాళ్ళు సాల్వ్ చేసుకొని వాళ్ళు మన సమస్యల్ని ఎలా సాల్వ్ చేస్తారండి? మరి దీనికి పరిష్కారం ఏంటి సంధ్య? చెప్పాను కదండి, వింధ్య మారాలి, అర్థం చేసుకోవాలి. తను మారేదెప్పుడు, అర్థం చేసుకునేదెప్పుడు? అన్నింటికీ ఏదో ఒక రోజు ఖచ్చితంగా పరిష్కారం దొరుకుతుంది. ఆ నమ్మకంతోనే ఎదురు చూస్తున్నానండి. మీరు జరిగిన దాని గురించి వదిలేయండి. సిస్టర్, అయ్యో, ఏంటి సిస్టర్ నువ్విలా కంట తడి పెడుతున్నావేంటి? నీకోసం నేను అంత కష్టపడి ఆ సంధ్యని నీళ్ళల్లోకి తోసేశాను. అది చస్తుంది అనుకుంటే బావ నీళ్ళల్లోకి దూకి తనని కాపాడటం ఏంటి, అలా చేతుల మీద ఎత్తుకుని రావడం ఏంటి? ఇదంతా చూసి నువ్వు ఏడ్చుకుంటూ ఇక్కడికి రావడం ఏంటి? నాకైతే అసలు ఏం అర్థం కావట్లేదు. నువ్వు గుళ్ళో బావతో గొడవ పడలేదా? నువ్వు బావని ఏడిపించాలి కానీ నువ్విలా ఏడవడం ఏంటి? సిస్టర్, అక్కడ సంధ్యని నీళ్ళల్లోకి తోసేసిన తర్వాత ఎవరికీ నా మీద అనుమానం రాకుండా ఉండడానికి అందరితో కలిసి నేను మెల్లగా జారుకున్నాను. ఖచ్చితంగా బావని నీ మాటలతో ఉతికి ఆరేసుంటావు. ఒక్కొక్క మాట తూటల్లా పేల్చి బావను నువ్వే ఏడిపిస్తావనుకుంటే ఇలా నువ్వే ఏడుస్తున్నావేంటి? అక్కడ బావని సంజయ్ని నువ్వేం అనలేదా? నీ ఆవేశం అంతా ఏమైపోయింది? ఇంత అమాయకంగా ఏడుస్తున్నావేంటి? ఏడవకుండా ఏం చేయను మోనిక? అసలు నా జీవితానికి ఏం మిగిలిందని కన్నీళ్లే కదా. ఆవిడ గారంటే ఎలాగో అర్థం చేసుకోదు. కనీసం కట్టుకున్న భర్త అయినా నన్ను అర్థం చేసుకోవాలి కదా. అందరూ కలిసి నన్ను ఏడిపిస్తున్నారు. చివరికి అత్తయ్య గారు కూడా నన్ను ఏడిపిస్తున్నారు. నేను కదా ఇంటి కోడల్ని. నేను సంధ్య వల్ల సఫర్ అవుతున్నానని తెలిసి కూడా కావాలని అత్తయ్య పంతంతో నన్ను ఇంట్లో ఒంటరిగా వదిలేసి వెళ్ళిపోయింది అక్కడికి. చూడు, అక్కడ నువ్వేదో చేద్దాం అనుకుంటే ఇంకోటేదో జరిగింది. కానీ నా భర్త నా కళ్ళెదుటే పరాయి స్త్రీని అలా ఎత్తుకుని టచ్ చేస్తుంటే నాకు నరకంగా అనిపించింది మోనిక. అది చూసి నాకు ఏడుపు వచ్చేసింది, చచ్చిపోవాలనిపించింది. ఇదే విషయం ఆయనతో చెప్పేశాను. ఆయన వంక చూడడానికి కూడా నాకు అదోలా అనిపించింది.
అందుకే ఇంత విషం పెట్టి నన్ను చంపేసినా బాగుండేదని ఏడ్చుకుంటూ నేను ఇక్కడికి వచ్చేసాను. నా జీవితం ఇంతే. ఆయన మారడు, ఎప్పటికీ మారడు. నేను రాచి రంపాన పెట్టినా అసలేం ఉపయోగం ఉంది? ఎంత ఏడ్చినా ఏం ఉపయోగం ఉంది? ఇంత జరిగితే కనీసం అత్తయ్య మావయ్య రాజేష్ ఏంట్రా ఇది, కట్టుకున్న భార్య ముందు ఎందుకిలా చేస్తున్నావని ఆయన్ని ఒక్క మాట కూడా అడగలేదు. వాళ్ళందరికీ నేను అవసరం లేదు. వాళ్ళకి కావాల్సింది సంధ్య. నేను నా కూతురు ఏమైపోయినా వాళ్ళకి సంబంధం లేదు. నేను పడుతున్న బాధలన్నీ మా పుట్టింటికి ఫోన్ చేసి చెప్పుకుందా అంటే నీ కర్మ నువ్వు అనుభవిస్తున్నావని నన్ను ఎక్కడ మాటలు అంటారోనని భయంగా ఉంది. ఇంట్లో వాళ్ళకి చెప్పుకోలేక వీళ్ళని మార్చుకోలేక నేను నరకం అనుభవిస్తున్నాను మౌనిక. వాళ్ళని తిట్టి అసలు నేను చెడ్డదానిగా మారిపోయాను తప్ప నా బాధ ఎవరికి అర్థం కావడం లేదు. ఆ దేవుడు నా తలరాత ఎలా రాశాడు? నాకు నా బిడ్డకి ఆ దేవుడే దిక్కు, అంతే తప్ప నాకెవరూ లేరు. అయ్యో ఇన్నాళ్ళు తిట్టేది, గట్టిగా అరిచేది, అన్నీ వదిలేసి ఏడిపించేది వింధ్యేమో అనుకున్నాను. కానీ ఇది ఇలా ఏడుస్తుందేంటి? పైకేదో మొండిగా కఠినంగా కనబడుతుందేమో కానీ అది చాలా సెన్సిటివ్. కోప్పడినా మారని భర్త ఏడిస్తే మారతాడా ఏంటి? అసలు ఇక్కడ ఉండి బాధపడటం ఎందుకు? హ్యాపీగా పుట్టింటికి వెళ్ళిపోవచ్చు కదా. బావకి విడాకులు ఇచ్చేసి ఇంకో పెళ్లి చేసుకోవచ్చు కదా. బావకి సంధ్యకి మధ్య ఏ రిలేషన్ లేకపోయినా నేను చాలా కష్టపడి సంబంధం ఉన్నట్టు క్రియేట్ చేశాను. నన్ను ఇంత నమ్ముతుంది. నేను చెప్పిన ప్రతి మాటకి తను చాలా ఇన్ఫ్లుయెన్స్ అవుతుంది. కానీ ఇంట్లో నుంచి వెళ్ళదే, బావని వదిలేయదే. ఎప్పుడు ఈ వింధ్య బావ జీవితంలో నుంచి వెళ్ళిపోతుందో, నేనెప్పుడు బావ జీవితంలోకి అడుగు పెడతానో. భగవంతుడా, త్వరగా నాకు మంచి రోజులు తీసుకురా తండ్రి. నిన్ను నీ ఆవేశాన్ని చూస్తుంటే గుడిలో ఏం జరిగిందో, నువ్వేం మాట్లాడుంటావో, వాడెలా రియాక్ట్ అయి ఉంటాడో నాకు అర్థమవుతుందమ్మా. ఏమండి, వదిలేయండి. మీరెంత చెప్పినా తనకు అర్థం కాదు. చెవిటోడి ముందు శంఖం ముదడం, ఆవిడికి చెప్పడం రెండూ ఒక్కటే. పదండి. ఒక్క నిమిషం వాణి. ఎందుకో తెలీదు, ఈరోజు నాకు ఒక్క విషయం చెప్పాలనిపిస్తుంది వింధ్య. నా కొడుక్కి ఆకాశమంత సహనం ఉంటుంది, భూదేవంత ఓర్పు ఉంటుంది. వాడి మనసు చాలా మంచిదమ్మా. ఆ మనసుని గాయపరిస్తే ఇప్పుడు వాడెంత బాధపడుతున్నాడో దానికంటే ఎక్కువ నువ్వే బాధపడతావు. మావయ్య ప్లీజ్, ఎంతసేపు మీ కొడుకు గురించి ఆ సంధ్య గురించి భజన చేయడం, మీరు వాళ్ళ వైపు మాట్లాడడం తప్ప నా గురించి ఒక్కసారైనా ఆలోచించారా? చేజారిపోతుంది మావయ్య. నా లైఫ్ రోజు రోజుకి చేజారిపోతుంది. ఎంత వద్దన్నా కూడా ఆయన వద్దన్న పని చేస్తున్నారు. చివరికి ఆయన్ని మందలించాల్సిన మీరు కూడా ఆయన వైపు మాట్లాడి ఆయన కన్నగా నిలబడి నన్ను బాధ పెడుతున్నారు. బాధ పెట్టండి, ఎంత బాధ పెడతారో బాధ పెట్టండి. ఇది దైవ సాక్షిగా ఆయన నా మెళ్ళలో కట్టిన తాళి. మీరేం చేసినా నా నుంచి ఈ తాళిని మీరు దూరం చేయలేరు కదా. నా మెడలో మీ అబ్బాయి కట్టిన 3 ముళ్ళు తెంచేయలేరు కదా. అసలు నేనేం కోరుకుంటున్నాను? ఆస్తులా, అంతస్తులా? నా
భర్తతో నేను సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నాను. ఏ ఆడపిల్లైనా ఇదేగా కోరుకునేది. నేనేమన్నా ఆయన్ని రాచి రంపన పెట్టానా? పోనీ ఇన్నాళ్ళుగా ఎప్పుడైనా మీకు అత్తయ్యకి నా వల్ల ఏమైనా సమస్య వచ్చిందా? లేదే. కానీ ఇప్పుడు వస్తుంది. దేనివల్ల? సంధ్య వల్ల. కానీ మీరు ఆ సంధ్యకి సపోర్ట్ చేస్తున్నారు. ఆ సంధ్యనేమో గుడికి తీసుకొచ్చారు. తను చేస్తుంది తప్పు కాబట్టే తను గుడిలో అడుగు పెట్టడం ఆ భగవంతుడికి ఇష్టం లేదు కాబట్టే దాన్ని నీళ్ళల్లో జారిపడేలా చేశాడు. లేదంటే అక్కడ అంతమంది ఉన్నా తను మాత్రమే జారిపడ్డమేంటి? నా దురదృష్టం కొద్దీ అక్కడ అంతమంది మగవాళ్ళున్నా నా మొగుడే వెళ్ళి నీళ్ళలోకి దూకి సంధ్యని కాపాడ్డమేంటి? మావయ్య, మీరు నిజంగా నా గురించి ఆలోచిస్తే ఇంకొకసారి ఇలా గుళ్ళకి గోపురాలకి సంధ్యని మాత్రం పిలవకండి. నేను బాధపడుతుంటే మీరు సంధ్యకి సపోర్ట్ చేయకండి ప్లీజ్. అందుకే నేను చెప్తూనే ఉన్నాను, మనం ఎంత చెప్పినా తను మారదు. అర్థం చేసుకునే పరిస్థితుల్లో లేదు. కానీ ఎన్నాళ్ళిలా వాణి చెయ్యి జారిపోయిన తర్వాత అర్థం చేసుకున్నా ఉపయోగం లేదు. చక్కదిద్దుకోవాలనుకున్నా చెయ్యి జారిపోయిన జీవితం తిరిగి రాదు. కొన్ని ప్రశ్నలకి కాలమే సమాధానం చెప్తుంది. అవును, అందరూ ఇంటికొచ్చారు, రాజేష్ రాలేదేంటి? గుడి నుంచి నేరుగా ఇంటికే కదా రావాలి. ఎక్కడికి వెళ్ళుంటాడు? ఒకసారి ఫోన్ చేయండి. వస్తాళ్లే వాణి, వాడేం చిన్నపిల్లాడు కాదు కదా. గుడిలో వింధ్య ఏం మాట్లాడుంటుందో, వాడెంత బాధపడుంటాడో. కొద్దిసేపు రిలాక్స్ అవడానికి అలా బయటికెళ్ళి ఉంటాళ్లే. కాస్త వాణ్ణి ఒంటరిగా వదిలేయడమే మంచిది. పద. సిస్టర్, ఏంటి సిస్టర్, ఏమైంది అసలు? ఎందుకు ఇలా అరుస్తున్నావు? మౌనిక, నన్ను డిస్టర్బ్ చేయొద్దు. ముందుకు నుంచి వెళ్ళిపో. నాతో ఎవరు మాట్లాడొద్దు. నాకు పిచ్చెక్కేలా ఉంది. వెళ్ళు. సారీ సిస్టర్. నిజంగానే విందుకి పిచ్చొచ్చేలా ఉంది. ఏదో ఒక రోజు ఇది మెంటల్ దాన్ని దీన్ని పక్కన పడేస్తారు. అప్పుడు నన్ను ఇంటి కోడలుగా తెచ్చుకుంటారు. నాకు కావాల్సింది కూడా అదే కదా. నా కర్మ ఎందుకు ఇలా జరుగుతుంది? ఎందుకేనా నన్ను కాదని కుటుంబం అంతా కార్తీక దీపాలు వెలిగించడానికి వెళ్ళింది? అయ్యో, ఎంత కంట్రోల్ చేసినా నా భర్త నా వైపు ఉండట్లేదే. ఇప్పుడు నేనేం చెయ్యాలి? అసలు వీళ్ళకి ఎలా చెక్ పెట్టాలి? ఎంత బాధ పెట్టాలనుకున్నా అసలు సంధ్య సంతోషంగా ఉంటుంది. అది సంతోషంగా ఉండకూడదు. నా నుంచి నా భర్తని దూరం చేసి అది హ్యాపీగా ఉండడానికి వీల్లేదు. ఏదో ఒకటి చేయాలి. ఈ షాపు తగలబెట్టడం వల్ల కదా సంధ్యకి ఇన్సూరెన్స్ వచ్చింది. హలో. ఏ నందు,
నేను వింధ్యని మాట్లాడుతున్నాను. మేడం చెప్పండి. నువ్వు అర్జెంటుగా బయలుదేర్రా. నీతో చాలా అర్జెంటుగా నేను మాట్లాడాలి. ఇప్పుడా? టైం చూస్తే చాలా లేట్ అయింది. ఈ టైంలో ఏంటి మేడం? రేపు వస్తాను. అంతగా ఏదైనా అర్జెంట్ అయితే ఫోన్లో చెప్పండి మేడం. రేయ్, చెప్తుంటే నీకు అర్థం కావడం లేదా? ఈ టైంలో ఫోన్ చేసి రమ్మంటుంటే అర్జెంట్ అనే కదా అర్థం. ఫోన్లో చెప్పి చచ్చేదైతే నేను ముందే చెప్పి చేస్తాను కదా. చూడు, 5 నిమిషాల్లో నువ్వు బయలుదేరి రావాలి. చాలా ముఖ్యమైన విషయం మాట్లాడాలి. త్వరగా రా. దేని గురించి మేడం? నా జీవితం గురించిరా. చెప్తుంటే అర్థం కావట్లేదా? అసలు అందరూ ఎలా తగలబడ్డారేంటి? ముందు నువ్వు త్వరగా రా. డిస్కషన్ పెట్టుకో. ఏంటి ఇలా మాట్లాడుతుంది? ఏదో అర్జెంట్ అంటుంది. ఓ, ముందు వెళ్ళడం బెటర్. ప్రియమైన సంధ్యకి పెళ్లి రోజు శుభాకాంక్షలు. చిరు 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 చిగురాసలు చిగురించెను. థ్యాంక్ యూ అండి. మీకు కూడా. పాదాలను తరిమెను నీ వైపలా అయోమయం. అసలు జీవితాంతం నిన్నిలా చూస్తూనే ఉన్నా నాకు తనివి తీరదు తెలుసా? తడబడుతూ మనసే తరిమినదే వయసే తికమకవై